నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లలితాపీఠంలో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు, శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం. భీమిలి ప్రజలు సిద్ధం, అవంతి గెలుపు తథ్యం. పద్మనాభంలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి, ఎంపీ బొత్స ఝాన్సీల విస్తృత ప్రచారం. పేదలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికిన స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీరామనవమి వేడుకలు గాజువాక వ్యాప్తంగా అన్ని రామ మందిరాల్లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద భక్తులు రద్దీ కనిపించింది. ఇక్కడి పాత కర్ణవాణిపాలెం రామాలయం వద్ద సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జ్యోతి దంపతులు తొలి పూజ నిర్వహించగా కళ్యాణ వేడుకకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ తంతు జరిపించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సిరిసనపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన పాత కర్ణవాణిపాలెం రామాలయంలో ఉదయం 4 గంటలకి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కళ్యాణం అయింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభ్యులు మన ఆలయానికి కూడా 1,00,000 రూపాయల పైగా ఆర్థిక సహాయం చేశారు. ఆలయ కట్టే సమయంలో ఎంతో సహాయం చేసిన గొప్ప దాత మన పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు. ఆయన అఖండ విజయం సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాం. అయోధ్యలో రామమందిరం నిర్మించి మొదటిసారిగా ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా, భక్తులందరూ, రామభక్తులందరూ కూడా ఎంతో ప్రశంసిస్తున్నారు. మరి మా ఆహ్వానం మేరకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కళ్యాణం, అదేవిధంగా అభిషేకం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అప్పారావు గారు, కర్ణ కనకరావు గారు, మడగల కన్నయ్య గారు, మిగతా గొంతిన దేవుడి గారు, సాలపు నోకరాజు గారు, సాలపు శ్రీని గారు అందరూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ మేము ఈ కళ్యాణంలో గత 15 ఏళ్ళుగా కళ్యాణంలో మేము కూర్చుంటున్నాం. మా దంపతులు ఇప్పటికీ 15 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నాం. ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది పైగా భక్తులు వస్తుంటారు. వారందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొకసారి మా ఆహ్వానం. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 53వ వార్డ్, గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ఆయా ప్రాంతానికి చెందిన పలువురు కేకే రాజు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పూర్తి స్థాయిలో కృషి చేయాలని కేకే రాజు వారికి సూచించారు. విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యేగా ఈ నెల 18న నామినేషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. ఏపీ, తెలంగాణలో మోదీని వ్యతిరేకించే సత్తా ఉన్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. పార్టీ గుర్తు హెలికాప్టర్ కి బదులు కుండ ఇచ్చారని తెలిపారు. మీకు దైవ పాలన, శాంతి పాలన, అభివృద్ధి పాలన, మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నాకుంది. స్టీల్ ప్లాంట్ 15,000 ఖాళీ ఎకరాల్లో 1000 కంపెనీలను తీసుకొచ్చి
10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నాకుంది. మోదీ బానిసల్ని చిత్తుగా ఓడించే సత్తా నాకుంది. నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు. అందులో మీరు కూడా పార్ట్నర్సే. ఎందుకు? మీ కన్నీరు తుడవాలంటే, రైతుల కన్నీరు తుడవాలంటే, రుణమాఫీ చెయ్యాలి అంటే, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో 30 ఎమ్మెల్యేలు గెలిపించుకోండి, నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. 3 నెలల్లో ఆ 30 నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు, కానీ హెలికాప్టర్ని తీయలేరు. కొండ ఇచ్చారు, ప్రతి ఇంటిలో కొండని నింపుతా, కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా, ఆశీర్వాదాలతో నింపుతా. 14 అకౌంట్లు సీజ్ చేయించారు, పీస్ మిషన్ని రద్దు చేయించారు. అడుగు అడుగుని ఈరోజు నరకం చూపిస్తున్నారు, గుర్తులనే మార్చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. అన్ని కులాల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 52, 56, 57, 89, 90, 91, 92 వార్డులకు చెందిన నాయి బ్రాహ్మణులు పాల్గొని వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ మాట్లాడుతూ ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించిన ఆయన వైసీపీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయి బ్రాహ్మణులు సమస్యలు కూడా వైసీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఈ విషయంలో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విశాఖ పశ్చిమ అభ్యర్థిగా నిలబడిన తనకు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సహ పరిశీలకులు పేడాడ రమణికుమారి, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుణశెట్టి శ్రీనివాసరావు, గొర్రె అప్పలస్వామి నాయుడు, ఐతంశెట్టి గోపి, నాయి బ్రాహ్మణుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెంటారావు, అప్పలరాజు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా మీరు మనం కూర్చుంటున్నాము అని అంటే ఆ ఘనత నిజంగా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? గౌరవమే కదా. ఆ గౌరవం సొసైటీలో మనకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా లేదా? ఏమండి, గెలిపించుకోవాలా లేదా? చిన్నగదిలి నార్త్ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 216 మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ ప్రధాన పురోహితులు మావులూరి నగేష్ శర్మ, అభిరామ్ ప్రభాస్ కళ్యాణ వేడుకలు నిర్వహించారు. అనంతరం వివాహంలో పాల్గొన్న దంపతులకు ఆలయ ట్రస్ట్ విందు భోజనం సమకూర్చింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ వానపల్లి అప్పారావు, ఉత్సవ కమిటీ సభ్యుడు బుడ్డిగా సత్యనారాయణమూర్తి, ఆలయ ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయ పాత్రో, కోశాధికారి పప్పల సత్యనారాయణ, వానపల్లి మంగరాజు, సిహెచ్ రాము బాబు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. గత 30 ఏళ్ళుగా శ్రీరామనవమి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. అలాగే అలాగే ఇక్కడ అలాగే శ్రీరామచంద్రుడి కృప ఇవన్నీ కలిపి అందరూ కలిపి సమిష్టిగా ఈ దేవాలయం భక్తుల దేవాలయం, బాబా దేవాలయం, భగవంతుడి దేవాలయం కిందే నడుస్తుంది. అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందంటే భక్తుల యొక్క, అలాగే ఇక్కడ సేవాదల్, అలాగే అన్ని సర్వీసులు కూడా
ఉచితంగా అందరూ కూడా చేస్తూ డొనేషన్ చేస్తూ కార్యక్రమాన్ని నడిపించడానికి అందరూ తన వంతుగా కృషి చేసి ఈ దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే ఇదంతా భక్తుల క్రెడిటే తప్ప ఇది భగవంతుడి యొక్క కృప, భక్తుల క్రెడిట్. ఈ యొక్క దేవాలయానికి మున్ముందు కూడా మరింత సేవలు అందించడానికి ఎంతో మంది భక్తులు వచ్చి ఈ మున్ముందు సేవలు అందించాలని, ఇలాంటి రామకార్యం అంటే భారతదేశం అంతా కూడా ఈరోజు భారతదేశంలో ఈ రాముడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మహిళా కార్పొరేటర్లు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు మహిళా కార్పొరేటర్లు విస్తృత ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా 43వ వార్డు మహిళా కార్పొరేటర్ ఉషశ్రీ నేతృత్వంలో ఈరోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. విశాఖ అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజుని నియమించడం జరిగిందన్నారు. వారు గెలుపుకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీ అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ కదా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఎంటెక్ కూడా అయిపోతుంది మీ అమ్మాయి దిగుతే. కాంగ్రెస్ అభివృద్ధికి పూర్వ వైభవం రాబోతుందని నియోజకవర్గంలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కాంగ్రెస్ విశాఖ ఎంపీ అభ్యర్థి పి సత్యారెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ గొంప గోవిందరాజు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి మాట్లాడుతూ ప్రజల కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిలారెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాసుపల్లి సంతోష్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు. దక్షిణ ప్రజలు స్థానికేతరులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. స్థానికుడైన తనను గెలిపించుకుంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జెటి రామారావు, కస్తూరి వెంకట్రావు, మాడుగుల సత్యనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అంతకుముందు వేరు, ఈరోజు వేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో అభాండాలు వేశారు, కాంగ్రెస్ పార్టీని అవమానించాలని చూశారు. ఎవరి స్వార్థం కోసమో కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారు. ముఖ్యంగా మహిళామ తల్లి అని కూడా చూడకుండా, ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఆ తల్లిని, ఆ చెల్లిని, కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డలారా, మరోసారి మా చెల్లెమ్మని, మా పార్టీ అధ్యక్షురాల్ని ఒక్క మాట తోడినా, దాటి మాట్లాడినా, లైన్ దాటినా మీరు అరే అంటే మేము ఒరే అంటాం, మీరు అస అంటే మేము ఓస అంటాం, మీరు కొడతామంటే మేము తంటాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలు శ్రీ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి శర్మిలక్కకి, సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి రఘువీరారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ సోదరులకు అనేక మందికి లబ్ధి పొందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పద్మనాభం మండలం మద్ది పంచాయతీలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స ఝాన్సీ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. నృత్యాలు, నీరాజనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవంతి నాయకత్వంలో పద్మనాభం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అవంతి మాట్లాడుతూ 2 సార్వత్రిక ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే ధైర్యం నాకుందన్నారు. నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి సేవలు అందించడమే అందుకు కారణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో 2500 కోట్ల సంక్షేమం, అభివృద్ధి కింద ఖర్చు చేయడం జరిగిందని, మునుపటి కంటే భీమిలిలో అభివృద్ధి పదంలో నడపడం జరిగిందని, నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారితో మమేకం అయ్యాను కనుకే ఈరోజు ధైర్యంగా ప్రజలను ఓటు అడగగలుగుతున్నానని అన్నారు. నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి బాగోగులు చూసే తనను ఎంపీగా బొత్స ఝాన్సీల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గంలో కృష్ణాపురంలోని ఎన్నికల ప్రచార సభలో మరి ఇక్కడికి రావటం జరిగింది. ప్రత్యేకించి ఈరోజు మరి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు, రేపు రానున్న ఎన్నికల్లోని శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, అలాగే మరి స్థానికురాలైన నాకు ఒక ఆడపడుచుగా పుట్టింట్లో కూడా సర్వీస్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మరి బొత్స ఝాన్సీ నేను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలందరినీ కలుసుకోవడానికి వచ్చేసాం. ఇక్కడ ఎక్కడికి వచ్చినా సరే ప్రజలు ఈరోజు వారి తాలూకా గ్రామంలోని ప్రతి ఇంటిలోని వారి తాలూకా అభివృద్ధిని చూసి ఈరోజు స్వచ్ఛందంగా వారందరూ రావటం, విశేష ప్రజలు ఆదరణ రావటం, ఒక అభిమానించి ఈరోజు వారికి అందరికీ ఒకటే చెప్తున్నాం. ఈరోజు జగనన్న ప్రజల ముంగిటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక శాశ్వతమైన ప్రభుత్వాన్ని ఈరోజు అందించారు. అటువంటి ఇంతకాలమైన స్వాతంత్రం వచ్చి కానీ ఎవరు అటువంటి సాహసం చేసిన ముఖ్యమంత్రి గారు లేరు. అంతేకాకుండా ఏది ఇచ్చినా, ఏ సంక్షేమం ఇచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి అతీతంగా ఈరోజు ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఉంది. పద్మనాభం మండలంలో కృష్ణాపురం గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు నేను పాల్గొనడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తాం, మంచి చేస్తేనే ఓటేయమని జగన్ గారు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈ గ్రామం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 కోట్ల సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాం, 3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి 22 కోట్లు ఖర్చు పెట్టాం. అలా భీమిలిలో పద్మనాభం మండలంలో 400 కోట్లు ఖర్చు పెట్టాం. అలా భీమిలి నియోజకవర్గం మొత్తం 250 కోట్ల సంక్షేమ కార్యక్రమం, 500 కోట్ల అభివృద్ధి, 250 కోట్లు ఖర్చు పెట్టాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మా పక్షాన ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని జమ్మికలు చేస్తారో తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు కానీ ఎన్ని తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా ప్రజలు మాత్రం జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కూటములు కట్టినా సరే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం, విశాఖ పరిపాలన రాజ్యం తథ్యం, ఝాన్సీ గారు ఎంపీ అవ్వడం తథ్యం, అవంతి ఎమ్మెల్యే అవ్వడం తథ్యం. థ్యాంక్ యూ, నమస్కారం. పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవాలోని విశాఖ మరియా మేక్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్ఫీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్ జీవీఎంసీలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓలు పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్ గురించి 5,000 కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు ప్రారంభించామన్నారు. ఈ వేసవిలో పక్షులు, పశువులు, ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాశులతో పెనవేసి ఉందని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడకు ఇబ్బంది కలిగిస్తుందని హెచ్చరించారు.
యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ పిచ్చుకల పరిరక్షణకు గూళ్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. బెంగళూరులో ప్రజలు నీటి కోసం అల్లల్లాడిపోతున్నారని, ఆ పరిస్థితి విశాఖ నగరంలో రాకముందే అందరూ భూగర్భ జలాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరి, డివి లక్ష్మి, సిహెచ్ అక్కమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. మన జీవరాశిని ఇంకా మనతో పాటు జీవిస్తున్న పశు సంపద అయితే ఏదైతే ఉందో వాటిని, ఈ పక్షులన్నిటినీ కూడా మనం, ఈ జీవరాశిని అంతటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల మీద, మన మీద కూడా ఎక్కువగా ఉంది. మనుషులమైన మనమే ఈ ఎండాకాలం అంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము దాహంతో. అలాంటిది పక్షులు, వాటికి నోరు లేదు, మాట్లాడలేవు. అలాంటివి అవి తాగడానికి మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, అవి మాట్లాడలేవు కాబట్టి మనం ఎక్కడైతే పక్షులు అవి తిరిగి వచ్చే చోటులోని మనం వాటర్ పెట్టడం, తర్వాత మనం తినే, ఇప్పుడు ఎండాకాలంలో మంచి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాలని మనం ఉంచి వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో జల్లినట్టయితే అవి చెట్లుగా మారి వర్షాకాలంలో మంచి వర్షాలు పడతా ఉంటాయి. ఎక్కువ వైశాఖని జయప్రదం చేయండి. భూమి మీదే మన అలాగా అన్ని జీవులు జీవించాలి. భూమి మీద చాలా పక్షులు, జీవులు అన్నీ ఉన్నాయి. వాటికి నీటిని అందించడం మన కనీస బాధ్యత. సమస్త ప్రపంచంలో అన్ని జీవరాశులు కాపాడుకోవడం మన బాధ్యత. భూగోళం మీద మాత్రమే సమస్త జీవరాశి ఉంది. ప్రతి జీవరాశి మీద మన యొక్క మనుగడ ఆధారపడి ఉంది. గోపాలపట్నం ఎల్లపువానిపాలెం చంద్రానగర్లో శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు చంద్రానగర్ ఎల్లపువానిపాలెంలో కొలువైన సీతారాముల ఆలయం శ్రీరాముని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు కృప వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుని వేడుకున్నామని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు సీతమ్మ వారి సారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని, కళ్యాణం అనంతరం భక్తులకు కళ్యాణ అక్షితలు, ప్రసాద వితరణ చేస్తామని, మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామ రోజున శ్రీరాముల వారు మనందరికీ, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి అందరికీ మంచి జరగాలి. స్వామివారి దయతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర సురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. మరి ఈరోజు భీముల నియోజకవర్గంలో ఇక్కడికి రావడం జరిగింది. చంపనపాలెం గ్రామం ఇక్కడ చాలా ఈరోజు అన్నీ మొత్తం శ్రీరామనవమి వస్తుందంటే ఒక తండ్రి ఆడపిల్లకి ఏమైతే చేయాలని ఆలోచిస్తారో పిల్ల పుట్టిన దగ్గర నుంచి, అలాగే మా గ్రామస్తులందరూ కూడా మా అమ్మాయికి ఇచ్చేయాలా, ఆ పిండి వంట, ఈ పిండి వంట, ఆ కానుకలు, ఈ కానుకలు, అన్ని కానుకలు, అన్ని పిండి వంటలు చేసి దగ్గర 15 రోజులు బట్టి ప్రతి ఆడమనిషి కూడా రామాలయం దగ్గరికి వచ్చి ఆ రాముల వారికి 101 ఐటమ్స్ తయారు చేసి ఆ రాముల వారి సేవలు చేసుకుంటున్నాము. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు శ్రీరామనవమి ఉగాది రోజు నుంచి స్టార్ట్ అయింది. అదే రోజున సాయంత్రం 6 గంటలకు మన అర్చకుల చేత పంచాంగ శ్రవణం కూడా చేశారు. తర్వాత 9 రోజులు యొక్క కలశారాధనల పూజలు జరిపించి 16వ తారీఖున రాముల వారికి, సీతారాముల వారికి సారి మన గ్రామంలో ఉన్న మహిళలందరూ తీసుకుని వచ్చి ఊరేగింపుగా వెళ్ళి ఆ సారిని చూపించి మళ్ళీ స్వామివారికి తీసుకుని వచ్చారు. ఈరోజు శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక 79-85 వార్డులకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగనంపూడి శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూశారని తెలిపారు. మీ కుటుంబంలో మంచి జరిగితే ఓటు వేయాలని అడిగిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు వార్డుల్లోకి వెళ్లి జగన్ చేసిన మంచిని వివరించాలని అమర్నాథ్ కోరారు. గెలిచిన వెంటనే టోల్ గేట్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బలిరెడ్డి కోరారు. నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇల్లపు వరలక్ష్మి, ఊరుకుటి చందు, రొంగలి జగన్నాథం, ఇల్లపు ప్రసాద్, మహాలక్ష్మి నాయుడు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాడు ఎదురు చూస్తుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్తాడు, ఈ రాబోయేటువంటి ఎన్నికలు పేదవాడికి పెత్తందారుడికి మధ్య పోటీ జరుగుతుంది. పేదవాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తుంటాడు. వాస్తవానికి డబ్బున్నటువంటి వారు 10%, 15% ఉంటారు సమాజంలో. 180% ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ నాయకత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు, ఆ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. గాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఆ పార్టీలోని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. అందులో ముఖ్యంగా 66వ వార్డు మహిళా అధ్యక్షురాలు ఎస్కే ఆశా పర్వీన్, కాపు జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ, సరోజిని, అనసూయ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన అంతా దోపిడీమయంగా మారిందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత న్యాయం కల్పిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోమాడ వాసు, సింగూరి ఆనంద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 66వ వార్డు మహిళా అధ్యక్షులైనటువంటి ఆశా గారు, అలాగే కాపు జేఏసీ కన్వీనర్ అయినటువంటి 66వ వార్డు కన్వీనర్ అయినటువంటి కోరుకొండ పద్మ గారు, అలాగే వారితో ఉన్నటువంటి అనసూయ గారు, అలాగే సరోజిని గారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం. వారికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు వారు ముఖ్యంగా వారి పార్టీలోకి ఎందుకు వస్తున్నాం అని ఒక ఆలోచన చేస్తే వారు అడిగితే వారు ఇదే చెప్పారు. ఎంత అణచివేత ధోరణి, పని వాళ్ళు మహిళలకు సముచిత స్థానం ఇవ్వట్లేదు, కేవలం డబ్బులు సంపాదనే పరమపదిగా భావించి ప్రజలు హింసిస్తున్నారు. ఎక్కడికైనా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని అంత ఇంతగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళు కట్టనివ్వకుండా అడ్డుపడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కన్వీనర్గా వర్క్ చేస్తాను. కానీ ఈరోజు ఏంటంటే మాకు 66వ వార్డులో ఒక మహిళగా గుర్తింపు లేదు సరికదా. ఒక వార్డులో కష్టపడి పనిచేస్తున్న మహిళగా కూడా మాకు ఎటువంటి సముచిత స్థానం అయితే అక్కడ కల్పించలేదు. ఎంతవరకు కూడా అణిచివేతే ఆయన జయంగా పనిచేసుకొచ్చాడు 66వ వార్డులో. కానీ అది భరించలేకపోతున్నాం. మేము ఎంతవరకు అయితే చాలా తీవ్ర మనస్తాపం చెందాం. పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళాం కూడా, వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. 66వ వార్డు మహిళా అధ్యక్షురాలని నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి మన నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చాము. ఆయన పరిపాలన చూసాము. తర్వాత ఇప్పుడు మేము కార్పొరేటర్ పరిపాలన చూసాము. ఏంటంటే కార్పొరేటర్ గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లు వేశాను, కాలువలు వేశాను, అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళతో కష్టపడిన కార్యకర్తలకు కానీ, వాళ్ళతో ఉన్న క్యాడర్కి కానీ గౌరవించాలి, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలి అన్న ఆలోచన అయితే మా కార్పొరేటర్ గారికి లేకపోవడం వల్ల మేము మనస్తాపం చెంది ఈరోజు ఇంతటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా 90, 91, 92, 89 వార్డుల్లోని రామాలయాల్లో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. వివిధ వార్డుల్లో గల రామాలయాల కమిటీ ఆహ్వానం మేరకు కోదండరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొన్న కార్యక్రమంలో ఆడారి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరాముడు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తమపై శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని వేడుకున్నా అన్నారు. ప్రజలకు మంచి చేసే వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పశ్చిమ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తులు ఎంతో వైభవోపేతంగా విశాఖ లలితాపీఠంలో వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం నిర్వహించారు. ఒక్కరోజు ముందుగానే పీఠం మొత్తం విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లలితాపీఠంలో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు, శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం. భీమిలి ప్రజలు సిద్ధం, అవంతి గెలుపు తథ్యం. పద్మనాభంలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి, ఎంపీ బొత్స ఝాన్సీల విస్తృత ప్రచారం. పేదలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికిన స్థానికులు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.